హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. ముందుగా మనం ఒక వీడియో చూసుకుంటే కనుక మన సనాతన ధర్మం ఎంత ప్రమాదంలో పడింది అనేదానికి ఈ యొక్క వీడియో నిదర్శనం. ఊహగా వినపడుతుంది. అసలు ఏం జరిగింది అసలు? నమస్తే అండి. మాది మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నారం గ్రామం, తెలంగాణ స్టేట్. నేను ఘంటారాధ దాన ధర్మ ట్రస్ట్ చైర్మన్. అన్నారం గ్రామంలో 300 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. ఎస్సీ కులస్తులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్టీ కుటుంబం ఒక కుటుంబం ఉంది. అయితే ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ నుండి ఇక్కడ ఎప్పటి నుండో చర్చిలు ఉన్నాయి, 2 చర్చిలు ఉన్నాయి. ఎస్సీ కుటుంబాలు 80 కుటుంబాలు కూడా మొత్తం కన్వర్టెంట్ క్రిస్టియన్ గా మారిపోయి 80 కుటుంబాలు మొత్తం క్రిస్టియన్ గా మారిపోయారు. అయితే రెయ్యం పగులు కూడా హిందూ దేవులని హీనంగా తిట్టడం. అయితే నేను ఒక రోజు 24వ తారీఖు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆ దేవుళ్ళని కించపరిచి మాట్లాడుతా ఉంటే నేను అడిగాను అనమాట. చర్చి పక్కనే ఈఆర్ఏ గంట వెంకటేశ్వర్లు అనే ఎంప్లాయ్ ఉంటాడు, రెవెన్యూ ఎంప్లాయ్. అతను కూడా కన్వర్టెంట్ క్రిస్టియన్. అతనికి ఫోన్ చేసి, బాబాయ్ ఇది హిందూ దేవుళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు, మీ దేవుళ్ళని మేము తిట్టట్లేదు, మా దేవుళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు బాబాయ్, మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఏం చేశారంటే, ఒక అబ్బాయి ఎవరో ఆర్టీ వేశారట, ఎప్పుడు 6వ తారీఖు పినపాక ఎవరో అబ్బాయి ఆర్టీ వేశారట. నేను అదే సమయంలో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. నేను రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళానని చెప్పేసి ఈమె ఆర్టీ వేయించిందని ఈఆర్ఏ వెంకటేశ్వర్లు, గంట వెంకటేశ్వర్లు ఈ గ్రామంలో ఉన్న సంఘస్థులందరికీ చెప్తే, సంఘస్థులు అన్ని 80 కుటుంబాలు కూడా చర్చిలో ఎవరెవరే పాస్టర్లను తీసుకొచ్చి మొన్న శనివారం నైట్ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏమని అంటే, ఆమె ఇంటిని వెళ్ళొద్దాం, ఊకే మనకి మైకులు పెట్టుకుంటే, చర్చిల మీద మైకులు పెట్టుకొని మేము ప్రార్థనలు చేసుకుంటా అంటే మన మైకులు ఆపేయటానికి ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిందట. ఆమెను కనుక వెళ్ళేస్తే మాత్రానికి మనకి ఎవరు కూడా ఇంకా అన్ని అబ్జెక్షన్ పెట్టేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారట. ఇళ్ళ ఎదురుగా ఉన్నోళ్ళు తెల్లారి పద్దరింతలు, ఆదివారం తెల్లారి పద్దరింతలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటాం కదా, అట్లాగనే రెగ్యులర్ గా మాట్లాడుకునేటట్టే మా వాళ్ళు మా ఇంటి ఎదుట ఆమెని రావతి అనేటామని రావతి అని పిలిస్తే పలకలేదు. ఈమె ఎందుకు పలకట్లేదు అని చెప్పేసి అనేసరికి మా బాబాయ్ కొడుకులు రోడ్డు మీద ఉంటే, మా వాళ్ళు ఇద్దరు పక్కింటి వాళ్ళు రోడ్డు మీద ఉంటే వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళేస్తారు. వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కానీ తప్పేస్తారు, వాళ్ళు మన ఇంటికి రావద్దు అని చెప్పేసి అందరికి కూడా చెప్పమని మన సంఘ నాయకులు చెప్పారు. మేమంతా తీర్మానం చేసుకున్నామని చెప్పేసి అని అన్నారు. అన్నాక తర్వాత మా ఇంటికి వచ్చేటామా పాలకు వచ్చేటోళ్ళు రెగ్యులర్ గా మా గేదెలు ఉన్నాయంటే పాలకు వస్తారు, వాళ్ళు కూడా పాలకు రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే, మీ ఇంటికి మేము వస్తే తప్పేస్తారన్నారమ్మా, మా ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చినందుకు కులపోలు కూడా ఎవరు రారాట అని చెప్పేసి అన్నారు. అందుకే రావట్లేదని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మందు డ్రైవర్, మాకు ట్రాక్టర్కి వచ్చే డ్రైవర్ అదే అన్నారు. కిరాణా కొట్టుకు అడిగిపోతే, మా ఇంటి వెనక కిరాణా కొట్టు ఉంటదండి, ఆ కిరాణా కొట్టు దగ్గర దొడ్డ రావాలమ్మ, కిరాణా కొట్టుకు అడిగిపోతే మీకు ఇయ్యం, మా ఇంటికి రావద్దు, కిరాణా సరుకు ఇయ్యొద్దు, మీరు వస్తే మాకు కూడా తప్పేస్తారని చెప్పేసి అనటం జరిగింది. అట్లా నీళ్లు, పాలు, ఉప్పులు, పప్పులు, బియ్యం ఏది కూడా నిత్యావసర సరుకులు కూడా మాకు అందనీయకోకుండా మా కుటుంబాన్ని బహిష్కరించడానికి కారణం ఏంటి అని చెప్పేసి నేను అడిగి మణుగూరు డిఎస్పీ గారితో నేను ఫోన్ లో మాట్లాడటం జరిగింది. గతంలో కూడా ఇట్లనే నైట్ మైకులు పెట్టేసి అల్సల్ చేస్తా ఉంటే, సార్ మీకు కూడా నేను వాట్సాప్ లో సెండ్ చేశాను లైవ్ లొకేషన్, మీరే కనుక అప్పుడు స్పందించుంటే ఈ రోజు నా కుటుంబాన్ని బహిష్కరించే వాళ్ళే కాదు అని చెప్పేసి డిఎస్పీ సార్ తో మాట్లాడితే, డిఎస్పీ గారు స్పందించి ఎమ్మటే మణుగూరు ఎస్ఐ గారిని, లేడీ కానిస్టేబుల్ మేడం గారిని వాళ్ళని మా ఇంటికి పంపించడం జరిగింది. పంపించినాక వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అందరిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినాక సిఐ గారు కూడా, డిపార్ట్మెంట్ కూడా స్పందించారు. స్పందించేసి వారందరి మీద కూడా 76 కుటుంబాలు 80 కుటుంబాలు ఉంటే 17 మందికి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి, వాళ్ళందరి కన్వర్టెంట్ క్రిస్టియన్ కాబట్టి 300 జీవో, రాజ్యాంగం జీవో 341 ఆర్టికల్ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళు స్పందించి వాళ్ళందరికీ కూడా బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగనే మా గ్రామస్తులతో కూడా పెద్దలందరూ మాట్లాడి ఎందుకు వీళ్ళని బహిష్కరించారని చెప్పేసి అడగాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగాలి, ఒక గ్రామ సభ లెక్క చేసి అందరూ యథావిధిగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి కన్వర్టెడ్ ఏదైతే క్రిస్టియన్ కన్వర్టెడ్ కుటుంబ సభ్యులందరూ కూడా 340 ఆర్టికల్ ప్రకారం వారందరూ కూడా బీసీగా కన్వర్ట్ చేసి మాకు తెలంగాణ రాష్ట్రం మణుగూరు పట్టణంలో ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం క్రైస్తవులు ఉన్న ఏరియాలో ఒక హిందూ కుటుంబాన్ని వారు ఎక్కువగా సౌండ్లు వస్తుందని చెప్పినందుకు వారిపై ఆ ఉన్న ఏరియాలో ఉన్న క్రైస్తవులు, ఆ ఫాస్టర్ వీరందరూ కూడా కక్ష కట్టి ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేయడం జరిగిందండి. వెలివేయడం అంటే వారితో ఎవరు మాట్లాడకూడదు, వారి మతం మారేదాకా అని చేశారండి. ఇది ఒక భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక
చెప్పు దెబ్బతో సమానం అండి. ఎందుకంటే మీరు అందరూ సమానం సమానం అని చెప్పి ఒక్క హిందువులు తప్పితే ఏ ఒక్కరు కూడా మన దేశంలో అన్నారండి. హిందువులు ఎందుకంటే ఇంత స్వభావం, అంత సెక్యులరిజం అని ఒక దాన్ని నాశనం చేసుకొని మేము కట్టర్ హిందువులు, మేము హిందువులంగానే ఉంటాం, హిందువులుగానే జీవిస్తాం, హిందువులుగానే మరణిస్తాం అనే ఒక నినాదంతోనే మనం బతకాలండి. లేదంటే కనుక మన దేశాన్ని, మనల్ని, మన దేశాన్ని, మన ఆడవారి భద్రతకు అన్నిటికీ కూడా ఈ మతాలు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. మనం చూసుకుంటే కనుక ప్రపంచంలోనే అతి పురాతనమైన మతాన్ని, హిందూ మతాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని ఎక్కడెక్కడ లేకుండా పూకట వేలతో పెకిలించుకుంటూ ఈరోజు భారతదేశానికి వచ్చారు. వీరు ఈరోజు భారతదేశంలోనే నుంచి ఒక్క హిందువులకు మిగిలిన ఏకైక దేశం భారతదేశం. ఈ హిందువుల దేశాన్ని కూడా వీళ్ళు ఆక్రమిస్తే కనుక మనం వెళ్ళడానికి ఏది ఉండదండి. హిందూ మహాసముద్రం తప్పితే కనుక అక్కడికి వెళ్ళి ఇంకా అందులో దూకి చావాలి తప్ప హిందువులకు ఉన్న ఒకే ఒక్క దేశాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి. దయచేసి అందరూ కూడా బతికితే హిందువుగా బతకండి, లేదంటే కనుక చచ్చిపోండి. అంతేగాని మీరు మా దేశంలో ఉండి మత మార్పులు చేసి మా దేశ సంపదను కొల్లగొట్టి మమ్మల్ని, మేము పూజించే దేవి దేవతల్ని కూడా మీరు కించపరుస్తూ తోలనాడుతూ వ్యాఖ్యానాలు చేస్తే కనుక మేమందరం కూడా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ లాగా మారాల్సి ఉంటుంది. గుర్తించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. జై జై శ్రీరామ్.